ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. దుర్యోధనుడు వచ్చేసి నేను చస్తాను రాబు అంటా ఉన్నాడు. దాన్ని శకుని వచ్చేసి వారించాడు. ఆ తర్వాత ఒక ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం వచ్చేసి నువ్వే వెళ్ళి ధృతరాష్ట్రుడు చెప్పు, నేను చెప్పడం బాగోదని చెప్పేసి దుర్యోధనుడు అన్నాడు. ఆ ఉపాయం ఏంటి తర్వాత కంటిన్యూ చేద్దాం. గాంధారి పుత్రుడైనటువంటి దుర్యోధనుడితో కలిసి సుబలసుతుడైనటువంటి శకుని యుధిష్ఠిర మహారాజు యొక్క రాజసూయ మహాయజ్ఞాన్ని చూచి వచ్చాడు. దుర్యోధనునికి ప్రీతికరమైనటువంటి అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. దుర్యోధనుని మాటలను విని మహాప్రాజ్ఞుడైనటువంటి ధృతరాష్ట్రుని సమీపించి శకుని ఇలా అన్నాడు, మహారాజా, దుర్యోధనుడు కాంతి తరిగిపోయి ఉన్నాడు, పాలిపోయాడు, చిక్కుకుపోయాడు, దీనుడై అంటే అహంకారం అడ్డొచ్చేసి ఏమంటారు దీని అహంకారం అడ్డొచ్చు కదా, అహంకారం చచ్చి చింతాపరవచుడే ఉన్నాడు. అతని మనసులో ఏముందో తెలుసుకోరాజా. శత్రుల వలన కలిగిన సహింపరాని కష్టాన్ని ఎందుకు పరీక్షించి తెలుసుకోవు? నీ పెద్ద కొడుకు మనసులోని శోకాన్ని ఎందుకు గుర్తించవు నువ్వు? నాయనా దుర్యోధన పిలుస్తున్నాడు ధృతరాష్ట్రుడు. మిక్కిలో దుఃఖంతో ఉన్నావని విన్నాను, కారణమేమిటి? కురునందన, అది నాకు వినదగినదైతే చెప్పు. నీవు కాంతిహీనుడవని, పాలిపోయావని, చిక్కిపోయావని, సతతము చింతిస్తూ ఉంటావని ఈ శకుని చెప్పాడు. ఈ శకుని నీకు శోకం కలగడానికి కారణం కనిపించడం లేదు. నాయన, గొప్ప సంపద అంతా నీ ఆధీనంలోనే ఉంది. నీ తమ్ముళ్ళు స్నేహితులు కూడా నీకు అప్రియం చేయటం లేదు. మొత్తం నీకు నచ్చినట్టే చేస్తున్నారు. సంపద అంతా నీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. అమూల్యమైనటువంటి వస్త్రాలను ధరిస్తున్నావు, శుచి అయినటువంటి అన్నాన్ని తింటున్నావు, ఉత్తమ జాతి గుర్రాలను నీకు తిరుగుతున్నావు. ఇక పాలిపోవటానికి, చిక్కిపోవటానికి కారణమేమిటి? అమూల్యమైనటువంటి శయ్యలు పడుకోవడానికి, మనుషులు రంజింపజేసే యువతులు, భార్య కాకుండా బోల్డ్ మంది అప్పట్లో అలా ఉండేది. అలా దజ్జ అన్ని ఋతువుల్లోనూ అనుకూలంగా ఉండే భవనాలు, ఏ కాలమైనా బిల్డింగ్స్ అనుకూలంగా ఉంటాయి. కోరినట్లుగా సుఖాన్ని కలిగించే క్రీడాస్థానాలు, ఆడటానికి క్రీడాస్థానాలు, దేవతలకు వలె అన్ని మాట మాత్రంగానే ఏర్పాటు అవుతాయి. దేవతలు అలా కోరుగానే అన్ని ఎదురవుతాయి, తన ముందుంటాయి కదా. అలా నువ్వు ఏది కోరితే నీ ముందుంటాయి, సందేహం లేదు కదా. పుత్రగా అట్టి దుర్దర్శుడమైనటువంటి నీవు ఎందుకు శోకిస్తున్నావు? అసలే ఛాన్సే లేదురా బాబు, నువ్వు బాధపడతావు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? స్వర్గంలో ఉన్న ఇంద్రుని వలె అన్ని కోరికలు అనుభవిస్తూ శ్రేష్టమైన అన్నపానీయాలు పొందుతూ ఉన్నటువంటి నీవు ఎందుకు శోకిస్తున్నావు? స్వర్గంలో ఇంద్రుడు వాడు కాంపెసాచ్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు వాడికి ఏది కావాలంటే అది అన్నీ దొరికేస్తూ ఉంటాయి. అలా నువ్వు కూడా కదరా బాబు, ఇంకెందుకు నువ్వు బాధపడుతున్నావు? నీవు కృపాచార్యుని వద్ద నిరుక్తం, నిగమం, ఛందస్సు, షడంగ సహితంగా అర్థశాస్త్రాన్ని, అష్ట వ్యాకరణాలను చదువుకొని పండితుడు అయ్యావు. పోనీ చదువు పరంగా ఏదైనా నీకు లోటంటే అందులో కూడా నువ్వు నిష్ణాతుడివే, దిట్టవే. బలరాముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, బలరాముడి దగ్గర నేర్చుకుని వస్తాడు ఇతను. అందుకే బలరాముడికి ఈ అర్జునుడు, ధర్మరాజు వీళ్ళకన్నా వాళ్ళు సొంత బావమరుదులైనా కానీ దుర్యోధనుడు అంటే ఎక్కువ ఇష్టం అనమాట. భీముడి కన్నా దుర్యోధనుడు అంటే ఎక్కువ ఇష్టం బలరాముడికి. వారి వద్ద వచ్చే శస్త్ర విద్యను నేర్చుకున్నాం, ప్రభువుగా అన్ని అనుభవిస్తున్నాం. సూత మాగధులు కొనియాడుతున్నారు, చక్కని ప్రజ్ఞ కలవాడు, ఈ లోకంలో జ్యేష్ఠుడివై భోగాలు పొందుతున్నాం. అటువంటి నీకు ఈ శోకం, ఈ బాధ కలగటానికి కారణం ఏమిటి, మూలం ఏమిటి నాకు చెప్పు తండ్రి అని బతిమలాడుతున్నాడు. ధృతరాష్ట్రుడి మాటలను విని మూఢుడై క్రోధానికి చిక్కి దుర్యోధనుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ తండ్రికి ఇలా బదులిచ్చాడు. నేను తింటున్నాను, కట్టుకుంటున్నాను కూడా, కానీ పిరికి వాళ్ళ వలె చేస్తున్నాను. కాలంలో మార్పును కోరుకుంటూ తీవ్రమైనటువంటి ఈర్ష్యను మనసులో దాచుకుంటున్నాను. శత్రువులను సహించలేని వాడు వారిని పరాభవించి వారి వలన కలిగిన కష్టాల నుండి ప్రజలను విడిపించగలవాడే ఉండాలి. అతనినే పౌరుషం కలవానిగా చెప్పుకుంటారు. సంతుష్టి సంపదను, గర్వాన్ని హరిస్తుంది. దయ, భయం రెండూ కూడా అటువంటివే. ఈ గుణాలు కలిగిన వాడు ఉన్నత పదవిని పొందలేడు. కుంతీనందనుడు యుధిష్ఠిరుని యొక్క అతి ఉజ్వలమైనటువంటి సంపదను చూసిన తర్వాత నా భోగాలు నాకు రుచించడం లేదు, అది నన్ను వివర్ణుని చేస్తుంది. సో చెప్పేశాడు. వాటిని నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.